హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, వాటితో నేను ఈ క్యూట్ బాస్కెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం షో పీస్ లాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడడానికి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా. ఇది మనం టీపాయ్ మీద పేపర్ వెయిట్గా పెట్టుకోవచ్చు, లేదంటే షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా హ్యాంగ్ చేయొచ్చు. దీనికి ఇది ఎలా అయినా యూజ్ చేయొచ్చు అండి. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. ఇది ఎలా తయారు చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. పెయింట్ బ్రష్లు, గ్లూ, ప్రమిద, వాడేసిందైనా పర్వాలేదు, ఎంసీల్, అలాగే యాక్రిలిక్ పెయింట్స్. ముందుగా ఈ ప్రమిదికి మనం వైట్ పెయింట్ వేసుకోవాలి. నేను 2 బ్రష్లు యూజ్ చేస్తున్నానండి. మొత్తం పెయింట్ వేయడానికి ఇది వాడతాను, అలాగే డీటెయిలింగ్ ఇవ్వడానికి ఇది వాడతాను. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంసీల్ తీసుకుని, తెలుసు కదండి ఇవి 2 టైప్లో ఇస్తారు కదా, ఈ 2 మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంసీల్ అంటే ఒకటి నలుపు ఒకటి తెలుపు ఇస్తారు కదా, 2 కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకొక ప్యాకెట్ కూడా వాడుతున్నాను, మనకి కొద్దిగా తక్కువ వస్తుంది. ఈ ఎంసీల్ 2 టైప్స్ వస్తుందండి. ఒకటి ఫుల్ వైట్ ఉండేది వస్తుంది, ఒక దాంట్లో ఒకటి బ్లాక్ వైట్ ఉండేదే మనకి బాగా వస్తుంది ఇలా చేసుకోవటానికి. 2 బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు చేసుకోవాలి. ముందుగా ఈ ప్రమిదికి మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత 6 ఇంచెస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇది కొంచెం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. మనకి బాగా స్టిక్ అవ్వకూడదు, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే దానికి మనం హ్యాండిల్ చేయాలి. బాస్కెట్కి కావాల్సిన ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. కొద్దిగా తడుపుకొని ఇలా ఈ షేప్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా రోజ్ పెటల్ లాగా ఒక షేప్ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆకుని చేద్దాం. దీనికి షేప్ ఇవ్వడానికి నేను సూదిని తీసుకుని ఇలా లైన్స్ పెడుతున్నాను. ఆకు షేప్ రావడానికి ఇలా ఇంప్రెషన్స్ ఇస్తే ఆకు షేప్ వస్తుంది. నీట్గా రావడం గురించి ఇలా తడి చేసుకుని, సాఫ్ట్గా రావడానికి కొద్దిగా ఇలా తడి చేసుకుని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాం.
మనం చేసుకునే ఈ పెటల్స్ అన్ని ఎదురెదురు ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలానే మనకి ఏ షేప్ కావాలన్నా ఇలానే పెటల్స్ చేసుకుని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ షేప్ ఇలా వంపు కావాలన్నా లేకపోతే ఇలా పైకి పెట్టుకోవాలంటే పైకి పెట్టుకోవచ్చు. మనకు షేప్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అన్ని ఫ్లవర్స్ ఇలా చేసుకోవాలి. ఒక చిన్న బడ్లా ఎలా చేయాలంటే ఇలా అంటుకున్నది అనుకున్నప్పటికి మనం వాటర్ తడుపుకుంటే మన చేతికి అంటుకోదు. ఇలా చిన్న బట్టలా చేసుకోవచ్చు. కొంచెం ఆరడానికి టైం పడుతుంది. ఇది ఆరిన తర్వాత మనం బాస్కెట్కి ఫిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఉన్నప్పుడే మనం ఈ ఈ పెటల్స్ షేప్ ఎలా కావాలంటే అలా ఉంచుకోవాలి. మరి గట్టిగా అయిపోతే మనం మళ్ళీ ఏం చేయలేము. ఇలా మెత్తగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు ఉంచుకోవాలి వీటిని. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ చేద్దాం. ఈ ఫ్లవర్స్ ఇలా డ్రై అవడానికి నిలబెట్టుకుంటే మనకి డ్రై అయ్యేసరికి ఫ్లవర్ నీట్గా కనిపిస్తుందండి. అలాగే లీవ్స్ ఇవన్నీ కూడా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి డ్రై అయ్యేలోపు మనం ప్రమితికి హ్యాండిల్ని స్టిక్ చేద్దాం. ఇలా రెండు వైపులా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి ఏదైనా సపోర్ట్ ఇచ్చి పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి గోల్డ్ పెయింట్ వేద్దాం. ఇలా మొత్తం అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ కూడా పెయింట్ చేసుకుని దీనికి స్టిక్ చేసుకోవడమే. ముందు వైట్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకుంటే మనకి బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇలా మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు.
ఇలా పెయింట్ చేసుకున్నవన్నీ డ్రై అయిన తర్వాత గ్లూతో మనం బాస్కెట్కి స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత డ్రై అవనిద్దాం. చూసారు కదండి క్యూట్ బాస్కెట్ని ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.